సో ప్రీవియస్ లెక్చర్‌లో మనం సీఎస్ఎస్‌లో ఉండే డిఫరెంట్ ఫాంట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. ఆల్సో వాటిని టైనీ సీడ్ వెబ్‌సైట్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చూసాం. ఈ లెక్చర్‌లో డిఫరెంట్ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫాంట్ ప్రాపర్టీస్‌కి, టెక్స్ట్ ప్రాపర్టీస్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఫాంట్ ప్రాపర్టీస్‌ని మనం టెక్స్ట్ అపియరెన్స్ ఆర్ టెక్స్ట్ ఎలిమెంట్‌లో ఉండే క్యారెక్టర్స్ అపియరెన్స్‌ని స్టైల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. బట్ టెక్స్ట్ ప్రాపర్టీస్‌ని మనం టెక్స్ట్‌ని మన లేఅవుట్‌లో ఎలా ప్రెజెంట్ చేయాలో కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఈ లెక్చర్‌లో డిఫరెంట్ టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ప్రీవియస్‌లీ క్రియేట్ చేసిన fonts.html ఫైల్‌ని రీనేమ్ చేసి text.htmlకి రీనేమ్ చేద్దాం. ఆర్ మీరు ఒక కొత్త ఫైల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు text.html అని. అండ్ దీంట్లో ఉండే ఎలిమెంట్స్, స్టైలింగ్ రూల్స్ అన్నీ క్లియర్ చేసి టైటిల్‌ని టెక్స్ట్ ప్రాపర్టీస్ కింద రీనేమ్ చేద్దాం. సో షో ప్రివ్యూ. సో మనం ప్రీవియస్ లెక్చర్‌లో క్రియేట్ చేసిన ఎలిమెంట్స్, హెడ్డింగ్, పారాగ్రాఫ్ అండ్ అనార్డర్డ్ లిస్ట్. ఇవి మనం ఫాంట్ ఫ్యామిలీ కోసం గూగుల్ ఫాంట్స్ నుంచి యాడ్ చేసిన లింక్స్. సో వాటిని డిలీట్ చేసి దేర్ యూ గో. సో టెక్స్ట్ ప్రాపర్టీస్‌లో ఫస్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ కలర్. సో మనం ఎలిమెంట్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేయడం కోసం బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. బట్ టెక్స్ట్ కలర్‌కి సింప్లీ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే చాలు. సో ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి h1 కర్లీ బ్రేసెస్ సింప్లీ కలర్ అని యూజ్ చేసి నౌ మనం డిస్కస్ చేసిన డిఫరెంట్ కలర్ ఫార్మాట్స్‌ని ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. లైక్ ఆర్‌జీబీ, హెక్స్ కోడ్స్ ఆర్ హెచ్ఎస్ఎల్ వాల్యూస్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి ఆర్‌జీబీఏ అంటే ఆల్ఫా వాల్యూ ఫర్ ట్రాన్స్పరెన్సీ కూడా వర్క్ అవుతుంది. సో ఫర్ ఇన్‌స్టెన్స్ సింప్లీ కీవర్డ్స్ ఆర్ నేమ్డ్ కలర్స్‌ని ప్రొవైడ్ చేయాలి అంటే మనకి తెలిసిన కలర్స్ నేమ్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ వైలెట్. మీరు ఇక్కడ అవుట్‌పుట్‌లో దాని డిఫరెన్స్ చూడొచ్చు. లైట్ పింక్, దేర్ యూ గో. సో ఆర్‌జీబీ వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి అంటే ఆర్‌జీబీ సమ్ ర్యాండమ్ వాల్యూస్, దేర్ యూ గో. 156 క్లోజర్ టు గ్రీన్. సిన్స్ గ్రీన్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మనకి అవుట్‌పుట్‌లో గ్రీన్ కలర్ కనిపిస్తుంది. దీనికి మనం ఆల్ఫా వాల్యూ కూడా యాడ్ చేసి టెక్స్ట్ ట్రాన్స్పరెన్సీని చేంజ్ చేయొచ్చు. సో 0.3, దేర్ యూ గో. సో ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్, 0.1 ఆల్మోస్ట్ అండ్ 0 ఇస్ కంప్లీట్లీ ఇన్విజిబుల్. సో అక్కడ హెడ్డింగ్ ఉంది బట్ సిన్స్ మనం ఆల్ఫా వాల్యూ 0 ప్రొవైడ్ చేసాం కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. అండ్ 1 అనేది డిఫాల్ట్ వాల్యూ యాజ్ వి నో. సో ఇది టెక్స్ట్ కలర్ ప్రొవైడ్ చేయడానికి. సో టెక్స్ట్ ప్రాపర్టీస్‌లో నెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీని మనం ఒక ఎలిమెంట్‌లో టెక్స్ట్‌ని హారిజాంటల్లీ అలైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇది యూజువల్లీ బ్లాక్ ఎలిమెంట్స్ లైక్ పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, సెక్షన్స్ వీటిలో టెక్స్ట్‌ని అలైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి మనకి. సో దీనికి మనం యూజ్ చేసే సిఎస్ఎస్ ప్రాపర్టీ టెక్స్ట్ హైఫెన్ అలైన్ కాలన్. సో దీంట్లో మనకి ఫస్ట్ వాల్యూ లెఫ్ట్. సో ఇది డిఫాల్ట్ వాల్యూ. లైక్ యూ కెన్ సీ మనకి ఎలాంటి డిఫరెన్స్ లేదు. సెకండ్ ప్రాపర్టీ రైట్, దేర్ యూ గో. సో ఒక ఎలిమెంట్‌లో టెక్స్ట్‌ని హారిజాంటల్లీ ఎక్కడ అలైన్ చేయాలి అని, సో ఒక ఎలిమెంట్‌లో టెక్స్ట్‌ని ఏ ఎడ్జ్‌కి అలైన్ చేయాలి అన్నది మనకి ఈ వాల్యూ డిసైడ్ చేస్తుంది. సో మనం లెఫ్ట్ అనే వాల్యూ ఇచ్చినప్పుడు ఎలిమెంట్‌లో టెక్స్ట్ లెఫ్ట్ ఎడ్జ్‌కి అలైన్ అవుతుంది. రైట్ అనే వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఎలిమెంట్ రైట్ ఎడ్జ్‌కి టెక్స్ట్ అలైన్ అవుతుంది. ఆర్ సెంటర్ అనే వాల్యూ ప్రొవైడ్ చేస్తే హారిజాంటల్లీ ఎలిమెంట్ సెంటర్‌లో టెక్స్ట్ అలైన్ అవుతుంది. బట్ దీంట్లో మనకి ఇంకొక ప్రాపర్టీ ఉంది, జస్టిఫై. సో ఇక్కడ మనకి దాని డిఫరెన్స్ అనేది తెలీదు. సో మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్‌కి జస్టిఫై అనేది ప్రొవైడ్ చేద్దాం. సో పారాగ్రాఫ్ టెక్స్ట్ అలైన్ జస్టిఫై. సో టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనే ప్రాపర్టీ టెక్స్ట్‌ని ఎలిమెంట్‌లో జస్టిఫై చేస్తుంది. అంటే ఎలిమెంట్ ఎంటైర్ విడ్త్‌ని ఫిల్ చేయడం కోసం టెక్స్ట్‌ని స్ట్రెచ్ చేస్తుంది. అండ్ ఇది వర్డ్స్‌కి మధ్యలో ఈవెన్ స్పేసింగ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ ఇక్కడ పారాగ్రాఫ్‌లో మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. దీన్ని కమెంట్ చేస్తే, టెక్స్ట్ అలైన్‌ని కమెంట్ చేస్తే సిన్స్ ఈ వర్డ్ ఈ లైన్‌లో అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి అది నెక్స్ట్ లైన్‌కి ర్యాప్ అయింది. బట్ ఈ స్పేస్ అనేది ఇక్కడ ఎంప్టీ లీవ్ అయింది. ఆ ఎంప్టీ స్పేస్‌ని క్లియర్ చేయడం కోసం మనం టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే ఇది ఈ లైన్‌లో ఉండే అన్ని వర్డ్స్‌కి మధ్య ఈవెన్ స్పేసింగ్ ప్రొవైడ్ చేసి కంప్లీట్ విడ్త్‌ని
కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దీని విడ్త్‌ని మనం డిక్రీజ్ చేసి చూస్తే దేర్ యూ గో. సో కంప్లీట్ ఎంటైర్ విడ్త్‌ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దాన్ని బట్టి వర్డ్స్‌కి మధ్య స్పేసింగ్ మారుతుంది. లైక్ యూ కెన్ సీ ఈ లైన్‌లో ఉండే వర్డ్ స్పేసింగ్ అండ్ ఈ లైన్‌లో ఉండే వర్డ్ స్పేసింగ్ డిఫరెంట్. సో ఇది టెక్స్ట్ జస్టిఫై ప్రాపర్టీ. సో యూజువల్లీ టెక్స్ట్ అలైన్ని మనం ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎస్పెషలీ హెడ్డింగ్స్లో టెక్స్ట్ అలైన్ సెంటర్ అనే ప్రాపర్టీ మనం మోస్ట్ కామన్లీ యూజ్ చేస్తాం. సో టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీస్ని మనం మోస్ట్ కామన్లీ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే టెక్స్ట్ని కంటైనర్లో సెంటర్లో అలైన్ చేయడానికి, ఎస్పెషలీ ఫర్ టైటిల్స్ మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఆల్సో టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనే ప్రాపర్టీని మనం కాలమ్స్ ఆఫ్ టెక్స్ట్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగిల్ పారాగ్రాఫ్ని కట్ చేసి నేను సెక్షన్ 3 పారాగ్రాఫ్స్ యాడ్ చేసి సెక్షన్కి ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేసి స్టైల్ అట్రిబ్యూట్ డిస్ప్లే ఫ్లెక్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాను. సో డిస్ప్లే ఫ్లెక్స్ బేసికలీ ఈ 3 పారాగ్రాఫ్ ట్యాగ్స్ని కూడా సైడ్ బై సైడ్ ప్లేస్ చేస్తుంది. బట్ యాజ్ యూ కెన్ సీ మీకు ఇక్కడ ఎలాంటి డిఫరెన్స్ అని ఆల్సో కాలమ్స్కి మధ్యలో గ్యాప్ 1 rem. దేర్ యూ గో. సో డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీ అనేది పారాగ్రాఫ్స్ని సైడ్ బై సైడ్ ప్లేస్ చేస్తుంది. సో దీంట్లో మనం టెక్స్ట్ జస్టిఫై అనే ప్రాపర్టీ రిమూవ్ చేస్తే, లైక్ కమెంట్ చేసి చూస్తే, ఎక్కడైతే వర్డ్ ర్యాప్ అవుతుందో నెక్స్ట్ లైన్కి ఆ స్పేస్ అనేది ఎంటీ లీవ్ చేస్తుంది. బట్ దాన్ని రిమూవ్ చేయడం కోసం టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో ఇది కాలమ్స్ని క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ డెకరేషన్. ఈ ప్రాపర్టీని మనం టెక్స్ట్ ఎలిమెంట్స్ విజువల్ స్టైలింగ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. దీనికి మనం మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయొచ్చు. సో ద ఫస్ట్ వాల్యూ టెక్స్ట్ డెకరేషన్ కాలన్ అండర్లైన్డ్. సో అండర్లైన్ అంటే యాజ్ యూ కెన్ సీ ఇన్ ద అవుట్పుట్ టెక్స్ట్కి ఇది ఒక అండర్లైన్ని యాడ్ చేస్తుంది. వెరాజ్ సెకండ్ వాల్యూ ఓవర్లైన్ టెక్స్ట్కి పైన ఆర్ ఓవర్ ద టెక్స్ట్ ఆర్ అబవ్ ద టెక్స్ట్ లైన్ని యాడ్ చేస్తుంది. థర్డ్ వాల్యూ లైన్ త్రూ అంటే టెక్స్ట్ని స్ట్రైక్ చేస్తున్నట్టు లైన్ని యాడ్ చేస్తుంది. సో ఇవి 3 మోస్ట్ కామన్లీ యూజ్డ్ టెక్స్ట్ డెకరేషన్ వాల్యూస్. బట్ ఈ 3 కాకుండా మనకి ఇంకొక వాల్యూ ఉంది టెక్స్ట్ డెకరేషన్ నన్. సో ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఐటమ్ 1ని కట్ చేసి ఒక యాంకర్ ట్యాగ్లో పేస్ట్ చేద్దాం. సో యాంకర్ ట్యాగ్ని బై డిఫాల్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అండర్లైన్డ్ అండ్ టెక్స్ట్ కలర్ చేంజ్ అవుతుంది. సో దీన్ని మనం స్టైల్ చేయడం కోసం యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్ సెలెక్ట్ యూజ్ చేసి టెక్స్ట్ డెకరేషన్ నన్ అనే వాల్యూని యూజ్ చేయొచ్చు. సో దానికి ఉండే డిఫాల్ట్ బిహేవియర్ అండర్లైన్ బిహేవియర్ అనేది రిమూవ్ అవుతుంది. సో టెక్స్ట్ డెకరేషన్ నన్ అనేది ఆ టెక్స్ట్ ఎలిమెంట్కి ఉండే ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్ డెకరేషన్ని రిమూవ్ చేస్తుంది. అండర్లైన్ ఓవర్లైన్ లైన్ త్రూ ఎనీథింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రాపర్టీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే బై డిఫాల్ట్ బాడీలో ఉండే అన్ని పారాగ్రాఫ్ ట్యాగ్స్కి టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ అని యాడ్ అవుతుంది. బట్ ఓన్లీ సెకండ్ పారాగ్రాఫ్కి ఒక క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసి para2 అని దీన్ని సిఎస్ఎస్లో స్టైల్ చేసినప్పుడు ఓన్లీ ఈ పర్టికులర్ పారాగ్రాఫ్కి స్ట్రైక్ త్రూ ఉండకూడదు అంటే దీనికి టెక్స్ట్ డెకరేషన్ నన్ అనే వాల్యూని ప్రొవైడ్ చేయొచ్చు. సో దేర్ యు గో. సో ఎలిమెంట్ సెలెక్టర్ కన్నా క్లాస్ సెలెక్టర్కి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ ఓవర్ రైట్ చేస్తుంది అండ్ మనకి టెక్స్ట్ డెకరేషన్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇది మోస్ట్ కామన్లీ మనం యాంకర్ ట్యాగ్స్కి యూజ్ చేస్తాం. సో మనం నావిగేషన్ బార్స్లో వాటిలో చూసినప్పుడు యాంకర్ ట్యాగ్స్ అనేది నావిగేషన్ బార్లో యూజ్ చేస్తాం. బట్ వాటికి ఎలాంటి అండర్లైన్ సెగ్మెంట్ ఉండదు. సో బై డిఫాల్ట్ ఉండే ఈ అండర్లైన్ బిహేవియర్ని రిమూవ్ చేయడం కోసం యాంకర్ ట్యాగ్స్కి టెక్స్ట్ డెకరేషన్ నన్ అనే ప్రాపర్టీని ప్రొవైడ్ చేస్తాం. సో ఇవి టెక్స్ట్ డెకరేషన్లో ఉండే 4 ప్రాపర్టీస్: అండర్లైన్, ఓవర్లైన్ అండ్ నన్. ఈ 3 వాల్యూస్. వీటి యూజ్ కేసెస్ ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేసే అన్ని టెక్స్ట్ ప్రాపర్టీస్ యూజ్ కేసెస్ మనం నెక్స్ట్ లెక్చర్లో టైనీసీడ్ వెబ్సైట్లో వాటిని ఇంప్లిమెంట్ చేసి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ టెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది టెక్స్ట్ క్యాపిటలైజేషన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఐదర్ అప్పర్ కేస్, లోవర్ కేస్ ఆర్ ఈచ్ ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటలైజేషన్, వీటి కోసం మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో బేసికలీ మనం టెక్స్ట్లో ఉండే క్యారెక్టర్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హెడ్డింగ్ 1ని లెటర్స్లో రాద్దాం. హైఫన్ లెట్స్ సే అన్ని స్మాల్ కేస్ ఇచ్చి హెడ్డింగ్ 1 టెక్స్ట్
ప్రాపర్టీస్. బట్ యూజువల్లీ మనం హెడ్డింగ్స్లో క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాం. ఐదర్ ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ ప్రతి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటలైజ్ చేయాలి. సో దీనికోసం మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో దీంట్లో ఫస్ట్ ప్రాపర్టీ అప్పర్ కేస్, అంటే టెక్స్ట్లో ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా అప్పర్ కేస్కి కన్వర్ట్ అవుతుంది. సెకండ్ వన్, లెట్స్ సే లిస్ట్ ఐటమ్స్కి యాడ్ చేద్దాం. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లోవర్ కేస్. లోవర్ కేస్ అంటే టెక్స్ట్లో ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా లోవర్ కేస్కి కన్వర్ట్ అవుతుంది ఆర్ స్మాల్ లెటర్స్కి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ, లెట్స్ సే దీనికి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ అని యాడ్ చేస్తే, సో ఇది డిఫరెన్స్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్కి. నా హెడ్డింగ్కి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటలైజింగ్ యూస్ చేస్తాం. క్యాపిటలైజ్ అంటే టెక్స్ట్లో ఉండే ప్రతి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ అవుతుంది. లైక్ హెడ్డింగ్లో హెచ్, వన్లో ఓ, టెక్స్ట్ టీ అండ్ ప్రాపర్టీస్ పి. సో ఈ ప్రాపర్టీ మోస్ట్ కామన్లీ మనం హెడ్డింగ్స్లో వర్డ్స్ని క్యాపిటలైజ్ చేయడానికి ఆర్ ఐదర్ ఆల్ అప్పర్ కేస్ యూస్ చేయడానికి మోస్ట్ కామన్లీ యూస్ చేస్తాం. నెక్స్ట్ టెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ షాడో. టెక్స్ట్ షాడో అనేది మనం టెక్స్ట్లో ఉండే క్యారెక్టర్స్కి ఒక షాడో ఎఫెక్ట్ని యాడ్ చేయడం కోసం సిఎస్ఎస్లో యూస్ చేస్తాం. ఇవి టెక్స్ట్కి ఒక డెప్త్ని యాడ్ చేస్తాయి అండ్ విజువల్లీ ఆ టెక్స్ట్ ఎలిమెంట్ అనేది స్టాండ్అవుట్ అవుతుంది. సో దీంట్లో మనం మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలి. లెట్స్ సే ఫర్ ఇన్స్టెన్స్ H1కి టెక్స్ట్ షాడో టెక్స్ట్ హైఫెన్ షాడో కాలన్. సో దీంట్లో మనం ప్రొవైడ్ చేసే ఫస్ట్ వాల్యూ హారిజాంటల్ ఆఫ్సెట్, అంటే షాడో అనేది క్యారెక్టర్కి ఎన్ని లెంత్ యూనిట్స్ హారిజాంటలీ, అంటే షాడోకి అండ్ టెక్స్ట్ క్యారెక్టర్కి హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత ఉండాలనేది ఫస్ట్ ప్రొవైడ్ చేయాలి. దీన్ని హారిజాంటల్ ఆఫ్సెట్ అంటాం. హారిజాంటల్ ఆఫ్సెట్. సెకండ్ వాల్యూ వర్టికల్ ఆఫ్సెట్. సో వర్టికల్ ఆఫ్సెట్ అంటే క్యారెక్టర్కి అండ్ షాడోకి వర్టికల్ డిస్టెన్స్ ఎంత ఉండాలి అని. నెక్స్ట్ బ్లర్ రేడియస్, అంటే షాడో షార్ప్ ఇమేజ్ ఉండాలా ఆర్ బ్లర్ ఉండాలా, అది మనం బ్లర్ రేడియస్ ప్రొవైడ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఫైనలీ షాడో కలర్. సో ఈ 4 వాల్యూస్ అప్లై చేస్తేనే మనకి టెక్స్ట్కి ఒక షాడో అనేది వస్తుంది. సో దీనికి వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి అంటే మనం నార్మల్ సిఎస్ఎస్ యూనిట్స్ లైక్ పిక్సెల్, రెమ్, ఎం యూస్ చేసి ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ హారిజాంటల్ ఆఫ్సెట్, అంటే ఈ ఆఫ్సెట్స్ వర్టికల్ అండ్ హారిజాంటల్ ఆఫ్సెట్స్కి మనం పాజిటివ్ ఆర్ నెగటివ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేయొచ్చు. పాజిటివ్ వాల్యూస్ అంటే అవి క్యారెక్టర్ నుంచి రైట్ సైడ్ మూవ్ అవుతాయి, నెగటివ్ వాల్యూస్ అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయి. సో ఫర్ ఇన్స్టెన్స్ 3 పిక్సెల్ అండ్ మనం కలర్ ప్రొవైడ్ చేయకుండా మనకి షాడో అనేది కనిపించదు. సో కలర్ అండ్ 3 పిక్సెల్, లెట్స్ సే రెడ్. సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన ఫస్ట్ వాల్యూ హారిజాంటల్ ఆఫ్సెట్. ఫర్ ఇన్స్టెన్స్ ఇది రిమూవ్ చేస్తే, సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన ఫస్ట్ వాల్యూ హారిజాంటల్ ఆఫ్సెట్, అంటే క్యారెక్టర్ నుంచి షాడో అనేది ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ మూవ్ అవ్వాలి అని టువర్డ్స్ ద రైట్ సైడ్. అండ్ సెకండ్ వాల్యూ వర్టికల్ ఆఫ్సెట్, అంటే క్యారెక్టర్ నుంచి ఎంత కిందకి, ఎన్ని పిక్సెల్స్ కిందకి షాడో మూవ్ అవ్వాలి అని. థర్డ్ వన్ బ్లర్ రేడియస్. సో ఇన్ కేస్ దీన్ని మనం 0 ప్రొవైడ్ చేస్తే మనం ప్రొవైడ్ చేసిన టెక్స్ట్కి షాడో షార్ప్ ఇమేజ్ కింద ఫామ్ అవుతుంది. బట్ దీనికి మనం ఒక వాల్యూని ప్రొవైడ్ చేస్తే షాడో అనేది బ్లర్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్, 5 దేర్ యూ గో, ఆర్ 10 దేర్ యూ గో. సో ఇక్కడ 3 పిక్సెల్కి 10 పిక్సెల్కి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, ఆర్ 0 పిక్సెల్ దేర్ యూ గో. షార్ప్నెస్ అనేది మనం బ్లర్ రేడియస్ పెంచుతుంటే తగ్గుతూ ఉంటుంది. సో దీనికి విల్ లీవ్ ఇట్ 0 సో దట్ మనకి వర్టికల్ అండ్ హారిజాంటల్ ఆఫ్సెట్ది ఈజీగా అర్థమవుతుంది. సో మనం పాజిటివ్ వాల్యూస్ ప్రొవైడ్ చేసాం కాబట్టి షాడో అనేది టువర్డ్స్ ద రైట్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. నా హారిజాంటల్ ఆఫ్సెట్కి మనం నెగటివ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ ఇక్కడ, దేర్ యూ గో. సో మైనస్ ఇస్ లెఫ్ట్ సైడ్, పాజిటివ్ ఇస్ రైట్ సైడ్. సిమిలర్లీ వర్టికల్ మైనస్ అంటే క్యారెక్టర్ పైన షాడో వస్తుంది అండ్ పాజిటివ్ క్యారెక్టర్ కిందన. దేర్ యూ గో. అండ్ బ్లర్ రేడియస్ వచ్చేసి షాడో షార్ప్నెస్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడానికి 5 పిక్సెల్, దేర్ యూ గో. సో ఇలా టెక్స్ట్కి ఒక షాడో ప్రొవైడ్ చేయడం కోసం మనం డిఫరెంట్ వాల్యూస్తో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ ఇండెంట్. టెక్స్ట్ ఇండెంట్ అంటే యూజువల్లీ మనం ఒక
టెక్స్ట్ ఇండెంట్ అంటే యూజువల్లీ మనం ఒక టాపిక్ కింద మల్టిపుల్ పారాగ్రాఫ్స్ పేస్ట్ చేసినప్పుడు సో టెక్స్ట్ ఇండెంట్ అంటే యూజువల్లీ మనం ఒక సెక్షన్‌లో మల్టిపుల్ పారాగ్రాఫ్స్ పేస్ట్ చేసినప్పుడు దాంట్లో ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఇండెంట్ అవ్వడానికి అంటే ఇక్కడ డిస్‌ప్లే ఫ్లెక్స్ స్టైల్ రిమూవ్ చేస్తే సో ఈ సెక్షన్ కింద మనం మల్టిపుల్ పారాగ్రాఫ్స్ యాడ్ చేసాం. సో ఈ పారాగ్రాఫ్ స్టార్టింగ్‌ని డిపిక్ట్ చేయడం కోసం ఈ ఫస్ట్ వర్డ్‌ని టువర్డ్స్ ద రైట్ సైడ్ మూవ్ చేయాలి అనుకుంటే మనం టెక్స్ట్ ఇండెంట్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. సో పారాగ్రాఫ్‌కి టెక్స్ట్ ఇండెంట్ దీనికి మనం లెంత్ యూనిట్స్‌లో ప్రొవైడ్ చేస్తాం లైక్ పిక్సెల్స్, రెమ్ ఆర్ ఎమ్. సో 20 పిక్సెల్ అని క్లిక్ చేస్తే సో ఈ మన వెబ్ పేజ్‌లో ఉండే ప్రతి పారాగ్రాఫ్ ఎలిమెంట్‌కి ఫస్ట్ లైన్‌లో ఉండే క్యారెక్టర్స్ 20 పిక్సెల్ టువర్డ్స్ ద రైట్ సైడ్ మూవ్ అవుతాయి. దీనికి మనం నెగెటివ్ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ అది విజువల్లీ అపీలింగ్‌గా ఉండదు అండ్ మనం నెగెటివ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది ఎలిమెంట్ బౌండరీస్ బయటికి క్రాస్ అవుతుంది అండ్ ఇట్స్ నాట్ విజువల్లీ అపీలింగ్. సో యూజువల్లీ టెక్స్ట్ ఇండెంట్ అనేది పాజిటివ్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్సో ఒక న్యూ పారాగ్రాఫ్‌కి స్టార్టింగ్ అని ఇదొక ఇండికేషన్. సో ఇన్ కేస్ మనం పారాగ్రాఫ్స్ బదులు డిఫ్ ట్యాగ్స్ యూజ్ చేస్తే లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ పారాగ్రాఫ్స్ బదులు డిఫ్ ట్యాగ్స్ యూజ్ చేస్తే సో పారాగ్రాఫ్‌కి డిఫ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే డిఫ్స్‌కి ఎలాంటి డిఫాల్ట్ మార్జిన్స్ ఉండవు. వెరాస్ పారాగ్రాఫ్స్‌కి ఒక లోవర్ మార్జిన్ అనేది డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. సో మనకు ఆ డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది బిట్వీన్ ఈచ్ పారాగ్రాఫ్స్. డివ్‌లో మీకు అలాంటి డిఫరెన్షియేషన్ ఉండదు. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇండెంట్ వాల్యూ అనేది మనం ప్రొవైడ్ చేస్తే సో అది ఒక న్యూ పారాగ్రాఫ్ స్టార్టింగ్ అని మనకి అర్థమవుతుంది. సో ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ లైన్ నుంచి ఒక కొత్త పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతుంది అని ఈజీగా డిపెక్ట్ అవుతుంది. సో Ctrl+Z. బట్ పారాగ్రాఫ్ ఈజ్ అ సెమాంటిక్ ఎలిమెంట్. డివ్ అనేది ఒక నాన్ సెమాంటిక్ ఎలిమెంట్. సో యూజువల్లీ మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్సే యూజ్ చేస్తాం. సో టెక్స్ట్ ఇండెంట్ అనేది టెక్స్ట్ ఎలిమెంట్లో ఉండే ఫస్ట్ లైన్‌కి ముందు ఎంత అమౌంట్ ఆఫ్ స్పేస్ యాడ్ చేయాలి అన్నది కంట్రోల్ చేస్తుంది. దీంట్లో మనం నెగెటివ్ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. బట్ నెగెటివ్ వాల్యూస్ అంటే అది ఎలిమెంట్ బౌండరీ బయటకి సెండ్ చేస్తుంది విచ్ ఇస్ నాట్ విజువల్లీ అపీలింగ్. సో నెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ ఓవర్ఫ్లో. టెక్స్ట్ ఓవర్ఫ్లో అంటే ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్‌కి ఫిక్స్డ్ హైట్ అండ్ విడ్త్ అనేది ప్రొవైడ్ చేసాం. బట్ మనం ప్రొవైడ్ చేసే టెక్స్ట్ ఆ హైట్ అండ్ విడ్త్‌ని క్రాస్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్‌కి మనం ఒక ఫిక్స్డ్ హైట్ ఆఫ్ 5 రెమ్ బై విడ్త్ 5 రెమ్ అనేది ప్రొవైడ్ చేసాం. బట్ మన పారాగ్రాఫ్‌లో ఉండే టెక్స్ట్ దాన్ని క్రాస్ చేసి ఆ 5 రెమ్ విడ్త్ అండ్ హైట్‌ని క్రాస్ చేసి నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్‌తో ఓవర్‌లాప్ అవుతుంది. సో ఇలా దీన్ని అవాయిడ్ చేసి ఆ పారాగ్రాఫ్‌ని ఆ హైట్ అండ్ విడ్త్‌లో కంటైన్ చేయడం కోసం మనం టెక్స్ట్ ఓవర్ఫ్లో ప్రాపర్టీస్‌ని యూజ్ చేయొచ్చు. సో ఈ ఓవర్ఫ్లో అయిన టెక్స్ట్‌ని ఎలా స్టైల్ చేయాలి అన్నది మనం ఈ ప్రాపర్టీతో కంట్రోల్ చేయొచ్చు. సో దీంట్లో మనం ప్రొవైడ్ చేసే డిఫరెంట్ వాల్యూస్ ఏంటి అంటే టెక్స్ట్ ఓవర్ఫ్లో ఫస్ట్ వన్ ఎలిప్సిస్. సో ఇది టెక్స్ట్ ఓవర్ఫ్లోలో మోస్ట్ కామన్లీ యూజ్ చేసే ప్రాపర్టీ. బట్ ఇది టెక్స్ట్ ఓవర్ఫ్లో ఎలిప్సిస్ అనేది లెట్ అలోన్ పనిచేయదు. దీంతో మనం 2 అదర్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తేనే ఇది వర్క్ అవుతుంది. సో టెక్స్ట్ ఓవర్ఫ్లో ఎలిప్సిస్ ప్రాపర్టీని యూజ్ చేయడం కోసం దీంతో వైట్ స్పేస్ నో ర్యాప్. సో ఈ వైట్ స్పేస్ నో ర్యాప్ అనే ప్రాపర్టీ ఏంటి అంటే ఇన్ కేస్ టెక్స్ట్ ఆ విడ్త్‌ని క్రాస్ చేస్తే అది నెక్స్ట్ లైన్‌కి ర్యాప్ అవ్వకుండా మనం నో ర్యాప్ అనే ప్రాపర్టీని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది ప్రొవైడ్ చేయకపోతే ఆటోమేటిక్‌గా 5 రెమ్ విడ్త్ క్రాస్ చేయగానే ఆ నెక్స్ట్ వర్డ్ నెక్స్ట్ లైన్‌లోకి ర్యాప్ అయిపోతుంది. దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం వైట్ స్పేస్ నో ర్యాప్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బట్ ఇది మన 5 రెమ్ విడ్త్‌ని క్రాస్ చేస్తుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఓవర్ఫ్లో హిడెన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో ఓవర్ఫ్లో హిడెన్ అనే ప్రాపర్టీ మనం ఎప్పుడు యూజ్ చేస్తామో అప్పుడు వైట్ స్పేస్ నో ర్యాప్ వల్ల మన ఎలిమెంట్ విడ్త్‌ని క్రాస్ చేసి ఏ టెక్స్ట్ అయితే వెళ్తుందో ఆ టెక్స్ట్ అంతా కూడా హైడ్ అవుతుంది. లైక్ యూ కెన్ సీ హియర్ మనం ప్రొవైడ్ చేసిన లెట్స్ సే 15 రెమ్‌లో ఎంతవరకు టెక్స్ట్ అడ్జస్ట్ అవుతుందో ఆ మిగతా టెక్స్ట్ అంతా కూడా హైడ్ అవుతుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ ఓవర్ఫ్లో ఎలిప్సిస్ అనే ప్రాపర్టీ ప్రొవైడ్ చేస్తే అది టెక్స్ట్ తర్వాత ఒక 3 డాట్స్‌ని యాడ్ చేస్తుంది. సో యూజువల్లీ మన పారాగ్రాఫ్ ఈ హైట్ అండ్ విడ్త్‌లో అడ్జస్ట్ అవ్వకపోతే ఈ 3 డాట్స్ ఇండికేట్స్ దట్ దీని తర్వాత కూడా టెక్స్ట్ కంటిన్యూషన్ ఉంది అని. సో మోస్ట్ కామన్లీ ఇవి మనం నావిగేషన్ మెన్యూస్ ఆర్
టేబుల్స్‌లో ఆర్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కంటైనర్స్‌లో మనకి ఎప్పుడైతే లిమిటెడ్ స్పేస్ ఉంటుంది అండ్ మన టెక్స్ట్ అంతా దాంట్లో ఫిట్ అవ్వదు అన్నప్పుడు మనం ఈ 3 ప్రాపర్టీస్ కంబైన్డ్ యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఎలిప్సిస్, వైట్ స్పేస్ నో ర్యాప్ అండ్ ఓవర్‌ఫ్లో హిడెన్. అండ్ ఈ 3 ప్రాపర్టీస్ మిక్స్డ్ యూజ్ చేస్తేనే టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఎలిప్సిస్ అనేది వర్క్ అవుతుంది. నా టెక్స్ట్ ఓవర్‌ఫ్లోలో నెక్స్ట్ వాల్యూ ఏంటి అంటే క్లిప్. సో ఇది బేసికలీ డిఫాల్ట్ వాల్యూ. దీన్ని ప్రొవైడ్ చేయకపోయినా మనకి టెక్స్ట్ అనేది అక్కడితో క్లిప్ అవుతుంది. యాజ్ యూ కెన్ సీ. సో ఇది డిఫాల్ట్ వాల్యూ. బట్ ఇన్ కేస్ మన విడ్త్ సంథింగ్ అరౌండ్ 13 rem ఉంటే మనకి అక్కడితో ఇన్ కేస్ మన విడ్త్ 15 rem కన్నా తక్కువ ఉంటే అక్కడితో వర్డ్ ఎండ్ అవుతుంటే సో యూజర్కి దాని కంటిన్యూషన్ టెక్స్ట్ ఉంది అనేది ఇండికేట్ అవ్వదు. బట్ టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఎలిప్సిస్ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఆ 3 డాట్స్ ఇండికేట్స్ దట్ ఈ పర్టిక్యులర్ టెక్స్ట్‌కి సమ్ కైండ్ ఆఫ్ కంటిన్యూషన్ కూడా ఉంది అని. సో టెక్స్ట్ ఓవర్‌ఫ్లోకి థర్డ్ వాల్యూ మనం ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ ఇక్కడితో బ్రేక్ చేయాలి అనుకుంటున్నామో అండ్ దాన్ని ఓవర్‌ఫ్లో హిడెన్ ప్రొవైడ్ చేస్తున్నామో దాని తర్వాత పార్ట్ రీడర్ చదవాలి అనుకుంటే మనం ఇక్కడ రీడ్ మోర్ అనే ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో అది మోస్ట్ కామన్లీ మనం వెబ్సైట్స్‌లో చూస్తూనే ఉంటాం. ఈ 3 డాట్స్ తర్వాత ఒక రీడ్ మోర్ అనే బటన్ కూడా యాడ్ అవుతుంది. సో బై డిఫాల్ట్ మనం సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఆ ఆప్షన్ అయితే యాడ్ చేయలేము. బట్ జావాస్క్రిప్ట్ ఫీచర్స్ యాడ్ చేసి అక్కడ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ టెక్స్ట్ ఓవర్‌ఫ్లోస్ ప్లేస్లో వాల్యూలో మనం రీడ్ మోర్ అనే ఆప్షన్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో యూజింగ్ ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మనకి ఫీచర్ అయితే వర్క్ అవ్వదు. బట్ దీనికి జావాస్క్రిప్ట్ యాడ్ చేయాల్సి వస్తుంది. బట్ టెక్స్ట్ ఓవర్‌ఫ్లోలో ఇది ఒక థర్డ్ వాల్యూ. సో టెక్స్ట్ ఓవర్‌ఫ్లో క్లిప్, టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఎలిప్సిస్ అండ్ టెక్స్ట్ ఓవర్‌ఫ్లో ఒక కస్టమ్ స్ట్రింగ్ కూడా మనం అక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ టెక్స్ట్ ఓవర్‌ఫ్లో వర్క్ అవ్వాలి అంటే వాటిని కంపల్సరీగా ఈ 2 ఫీచర్స్తో కలిపి యూజ్ చేయాలి. వైట్ స్పేస్ నో ర్యాప్ అండ్ ఓవర్‌ఫ్లో హిడెన్. ఇది టెక్స్ట్ ఓవర్‌ఫ్లో కాన్సెప్ట్. నెక్స్ట్ టెక్స్ట్ ప్రాపర్టీ లైన్ హైట్. లైన్ హైట్ అనేది టెక్స్ట్లో ఉండే డిఫరెంట్ లైన్స్కి మధ్యలో వర్టికల్ స్పేస్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మనం ఈ టెక్స్ట్ ఓవర్‌ఫ్లో కాన్సెప్ట్ని రిమూవ్ చేసేసి అండ్ హైట్ అండ్ విడ్త్ని కూడా రిమూవ్ చేస్తే సో ఇది పారాగ్రాఫ్ డిఫాల్ట్. దీంట్లో మనకి బై డిఫాల్ట్ ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి మధ్యలో కొంచెం వర్టికల్ స్పేస్ అనేది ఉంది. దీన్ని మనం ఎడిట్ చేయాలి అనుకుంటే మనం లైన్ హైట్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. దీనికి వాల్యూస్ మనం పిక్సెల్స్లో, ఎంస్లో, ఈవెన్ పర్సంటేజెస్లో కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఇది మన వెబ్ పేజ్లో ఉండే టెక్స్ట్ కంటెంట్ ఎస్థెటిక్స్ని చేంజ్ చేస్తుంది. సో దీనికోసం మనం యూజ్ చేసే వాల్యూ లైన్ హైట్. అంటే లైన్కి మధ్యలో ఉండే హైట్ ఆర్ వర్టికల్ స్పేస్ని కంట్రోల్ చేస్తుంది. దీనికి మనం న్యూమరికల్ వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు లైక్ 20 పిక్సెల్. సో యూజువలీ డిఫాల్ట్ లైన్ హైట్ ఏముంటుంది అంటే 16 పిక్సెల్ ఆర్ రూట్ ఎలిమెంట్ ఫాంట్ సైజ్. సో వీ ఆల్ నో రూట్ ఎలిమెంట్కి ఫాంట్ సైజ్, హెచ్టిఎంఎల్ రూట్ ఎలిమెంట్కి ఫాంట్ సైజ్ 16 పిక్సెల్ ఉంటుంది. సో లైన్ హైట్ ప్రాపర్టీకి డిఫాల్ట్ వాల్యూ 16 పిక్సెల్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే లైన్ హైట్ 16 పిక్సెల్ అని యాడ్ చేసాం. దాన్ని రిమూవ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. సో దీన్ని చేంజ్ చేయడం కోసం 46 పిక్సెల్. సో దేర్ యూ గో. సో లైన్కి మధ్యలో వర్టికల్ డిస్టెన్స్ని కంట్రోల్ చేయడం కోసం మనం లైన్ హైట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. దీనికి మనం యూనిట్స్ లేకుండా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో మనం జనరలీ వర్డ్ డాక్యుమెంట్స్లో మనకి లైన్ హైట్ ప్రాపర్టీ ఆల్రెడీ ఉంటుంది. దాంట్లో మనం ఎలాంటి యూనిట్స్ లేకుండా 1 ఆర్ 1.5 ఆర్ 2.5 ఇలా యూనిట్లెస్ న్యూమరికల్స్ కూడా యూజ్ చేస్తాం. అవి కూడా మనం ఇక్కడ సిఎస్ఎస్లో యూజ్ చేయొచ్చు. సో యూజువలీ ఇలా హ్యూజ్ టెక్స్ట్ మన వెబ్ పేజ్లో ఉంటే కనుక దానికి ఐడియల్ 1.5 ఆర్ 1 అనేది ఐడియల్ లైన్ హైట్. బట్ దీనికి మనం పర్సంటేజెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఆ పర్సంటేజ్ అనేది విత్ రెస్పెక్ట్ టు ద ఫాంట్ సైజ్ అవుతుంది. సో 100% అని ప్రొవైడ్ చేస్తే 100% ఆఫ్ ద ఫాంట్ సైజ్ ఆఫ్ పారాగ్రాఫ్. సో ఇక్కడ పారాగ్రాఫ్కి డిఫాల్ట్ ఫాంట్ సైజ్ 16 పిక్సెల్. సో ఇక్కడ 100% అంటే ఇది డిఫాల్ట్ వాల్యూ అవుతుంది. దీన్ని ఇంక్రీజ్ చేయడం కోసం మనం 150% అని చేస్తే దట్ ఈస్ 150% ఆఫ్ 16 పిక్సెల్. సో అది 24 పిక్సెల్ అవుతుంది. సో దీన్ని మీరు ఎడిట్ చేసి చూస్తే 24 పిక్సెల్ ఆర్ 150% రెండు ఈక్వల్ ఉంటాయి. సో ఇది కమెంట్ చేసి చూస్తే దేర్ యూ గో. సో రెండిట్లో ఏది ప్రొవైడ్ చేసినా వాల్యూ అనేది సేమ్ ఉంటుంది. దేర్ యూ గో. సో ఇది లైన్ హైట్ కాన్సెప్ట్.
సో ఒక లైన్‌కి నెక్స్ట్ లైన్‌కి మధ్యలో ఉండే వర్టికల్ స్పేస్‌ని కంట్రోల్ చేయడం కోసం మనం లైన్ హైట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో మీరు ఈ ప్రాపర్టీస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే దిస్ ఈజ్ రియల్లీ ఈజీ. ఎందుకంటే సిఎస్ఎస్‌లో మనం ఇప్పటి వరకు చాలా సార్లు డిస్కస్ చేసాం. సిఎస్ఎస్‌లో స్ట్రెయిట్ ఫార్వర్డ్ సింటాక్స్ ఉంటుంది. అంటే మనం యూజ్ చేసే ప్రాపర్టీ నేమ్ అండ్ లిటరల్ మీనింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఫర్ ఇన్‌స్టెన్స్ మనం కలర్ అనే వర్డ్ యూజ్ చేసాం. సో ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. సో కలర్ ప్రాపర్టీ అనేది మనం టెక్స్ట్ కలర్‌కి యూజ్ చేస్తున్నాం. అండ్ మిగతా అన్ని ప్రాపర్టీస్‌కి లైక్ బార్డర్స్‌కి వీటికి మనం బార్డర్ కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో సింప్లీ కలర్ యూజ్ చేస్తే అది టెక్స్ట్‌కి రిలేటెడ్ అని. టెక్స్ట్ అలైన్ అంటే హారిజాంటల్లీ ఒక ఎలిమెంట్‌లో టెక్స్ట్‌ని అలైన్ చేయడం. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే టెక్స్ట్‌లో ఉండే క్యారెక్టర్స్‌ని ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం. ఐదర్ అప్పర్ కేస్, లోవర్ కేస్, క్యాపిటలైజ్ వీటి కోసం. టెక్స్ట్ షాడో అంటే టెక్స్ట్‌కి ఒక షాడో యాడ్ చేయడం. టెక్స్ట్ ఇండెంట్ అంటే టెక్స్ట్‌కి ఇండెంటేషన్. ఇండెంటేషన్ అనేది మనకి వీఎస్ కోడ్‌లో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనం హెచ్టీఎంఎల్‌లో డిస్కస్ చేసాం. ఒక కైండ్ ఆఫ్ ఇండెంటేషన్ ఉంటుంది మన ప్రోగ్రామ్‌కి. సో హెచ్టీఎంఎల్ అనేది రూట్ ఎలిమెంట్. దీంట్లో ఉండే చైల్డ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా సింగిల్ ఇండెంటేషన్ ఉంటుంది. లైక్ యూ కెన్ సీ హెడ్‌కి ఎండింగ్ ఇది, బాడీ స్టార్టింగ్ ఇది. ఫర్దర్ దీంట్లో ఉండే నెస్టెడ్ ఎలిమెంట్స్‌కి ఫర్దర్ ఇండెంటేషన్ ఉంటుంది. సో ఇది మనకి హైరార్కీ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో అలానే పారాగ్రాఫ్స్‌కి హైరార్కీ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ అది అర్థమవడం కోసం మనం టెక్స్ట్ ఇండెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. లైన్ హైట్ అంటే లైన్‌కి మధ్యలో ఉండే హైట్ ఆర్ వర్టికల్ డిస్టెన్స్‌ని మెజర్ చేయడం కోసం లైన్ హైట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. టెక్స్ట్ డెకరేషన్ అంటే టెక్స్ట్‌ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెకరేషన్స్ యాడ్ చేసి వాటిని ఎంఫసైజ్ చేయడం కోసం మనం టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. లైక్ అండర్‌లైన్, ఓవర్‌లైన్, టెక్స్ట్ డెకరేషన్, స్ట్రైక్ త్రూ ఆర్ లైన్ త్రూ ఎక్సెట్రా. సో ఇవి కాకుండా ఇంకొక 3 టెక్స్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వన్ ఇస్ లెటర్ స్పేసింగ్. సో యాజ్ ద వర్డ్ సజెస్ట్స్ లెటర్ స్పేసింగ్ అంటే మనం యాడ్ చేసే టెక్స్ట్ క్యారెక్టర్స్‌లో లెటర్‌కి మధ్యలో స్పేస్ డిటర్మైన్ చేయడం కోసం లెటర్ స్పేసింగ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. దీనికి మనం వాల్యూస్ ఐదర్ న్యూమరికల్ వాల్యూస్, పాజిటివ్ న్యూమరికల్ వాల్యూస్ లైక్ పిక్సెల్స్, రెమ్స్, ఎమ్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ 2 పిక్సెల్. సో మీరు ఇక్కడ యాంకర్ ట్యాగ్‌లో అబ్జర్వ్ చేస్తే నేను ఇది ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ లెటర్‌కి మధ్యలో ఉండే స్పేసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది లెటర్ స్పేసింగ్ అంటే. సో ఇది మనం కొన్ని ఐటమ్స్‌ని విజువల్లీ ఎంఫసైజ్ చేయడం కోసం ఆర్ విజువల్లీ అట్రాక్టివ్‌గా చేయడం కోసం లెటర్ స్పేసింగ్ అనే వర్డ్‌ని యూజ్ చేస్తాం. దీనికి మనం నెగెటివ్ వాల్యూస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ -5 పిక్సెల్. బట్ ఇది ఆ వర్డ్‌ని కంప్రెస్ చేసి ఒక లెటర్‌కి ఇంకో లెటర్‌కి ఓవర్‌లాప్ అయ్యేలా చేస్తుంది. సో దిస్ ఈజ్ యూజువల్లీ నాట్ రికమెండెడ్. బట్ ఇన్ కేస్ ఆ కంప్రెస్డ్ విజువల్ ఎఫెక్ట్ కావాలి అంటే మనం నెగెటివ్ వాల్యూస్‌ని యూజ్ చేయొచ్చు. లైక్ -2, -3 అండ్ సో ఆన్. నెక్స్ట్ టెక్స్ట్ ప్రాపర్టీ వర్డ్ బ్రేక్. వర్డ్ బ్రేక్ ప్రాపర్టీ అనేది ఎలిమెంట్స్‌లో టెక్స్ట్ నెక్స్ట్ లైన్‌లో ర్యాప్ అవుతున్నప్పుడు లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ కేస్‌లో ప్రొవిడెంట్ తర్వాత నెక్స్ట్ వర్డ్ నెక్స్ట్ లైన్‌లో ర్యాప్ అవుతున్నప్పుడు ఆ వర్డ్ అక్కడితో బ్రేక్ అవ్వాలా లేదా అన్నది వర్డ్ బ్రేక్ ప్రాపర్టీ అనేది డిటర్మైన్ చేస్తుంది. సో దీనికి 3 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. సో పారాగ్రాఫ్స్‌కి వర్డ్ బ్రేక్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి బ్రేక్ ఆల్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే అనే వాల్యూ యూజ్ చేస్తే సో బ్రేక్ ఆల్. సో ఇదేం చేస్తుంది అంటే ఇన్ కేస్ ఆ పర్టికులర్ వర్డ్ అక్కడ సరిపోకపోతే అది ఆటోమేటిక్గా వర్డ్ని బ్రేక్ చేసి దాని రిమైనింగ్ పార్ట్ని నెక్స్ట్ లైన్కి ర్యాప్ చేస్తుంది. బట్ యూజువలీ దిస్ ఇస్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే ఆ వర్డ్ మీనింగ్ చేంజ్ అయిపోతుంది. ఇన్ కేస్ యూజర్ అది డిటర్మైన్ చేయలేకపోతే అంటే ఈ వర్డ్ బ్రేక్ అయ్యి దాని కంటిన్యూషన్ నెక్స్ట్ లైన్లో వచ్చింది అని యూజర్కి అర్థం అవ్వకపోతే ఆ వర్డ్ మీనింగ్ చేంజ్ అవుతుంది. సో యూజువలీ ఇది నాట్ రికమెండెడ్. బట్ దీంట్లో ఇంకొక ప్రాపర్టీ కీప్ ఆల్. సో కీప్ ఆల్ అంటే ఇది ఓన్లీ ఎక్కడైతే మనం స్పేస్ ఇస్తామో వర్డ్కి మధ్యలో స్పేస్ అక్కడే వర్డ్ ర్యాప్ అవుతుంది. సో ఇక్కడ ప్రొవిడెంట్ అనే వర్డ్ తర్వాత స్పేస్ వచ్చి మనకి అజ్యూమ్ అనే వర్డ్ వస్తుంది. సో ఆ స్పేస్ దగ్గర మనకి లైన్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఈవెన్ ఇఫ్ మనం దీన్ని ఇంక్రీజ్ చేసినా కూడా స్లైట్లీ స్క్రీన్ సైజ్ని ఆ అజ్యూమ్ అనే వర్డ్ మనకి నెక్స్ట్ లైన్ ముందు లైన్లోకి వెళ్ళదు అన్లెస్ అంటే ఇట్ కంప్లీట్లీ ఫిట్స్ ఇన్ దట్ లైన్.
కంప్లీట్ వర్డ్ ఫిట్ అయితే తప్ప అది బిఫోర్ లైన్‌కి వెళ్ళదు. అండ్ వర్డ్‌ని అడ్జస్ట్ చేయడం కోసం అది వర్డ్‌ని బ్రేక్ కూడా చేయదు. ఆటోమేటిక్‌గా నెక్స్ట్ లైన్‌కి ర్యాప్ అవుతుంది. సో, ఇన్ కేస్ ర్యాప్ అయినా పర్లేదు, ఎస్పెషల్లీ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో ఇలా వర్డ్ బ్రేక్ అయినా పర్లేదు అనుకుంటే, అప్పుడు మనం వర్డ్ బ్రేక్ ఆల్ అనే వాల్యూని యూజ్ చేయొచ్చు. లేదు అంటే వర్డ్ బ్రేక్ కీప్ ఆల్ అనే వాల్యూ విచ్ ఇస్ ఆల్మోస్ట్ ద డిఫాల్ట్ వాల్యూ. దీన్ని మనం స్పెసిఫిక్‌గా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, వర్డ్ బ్రేక్ కీప్ ఆల్ ఇది డిఫాల్ట్ వాల్యూ. నెక్స్ట్ వర్డ్ స్పేసింగ్. సో, మనం లెటర్ స్పేసింగ్ వాల్యూ గురించి డిస్కస్ చేసాం కదా! సిమిలర్‌లీ వర్డ్ స్పేసింగ్ వాల్యూ కూడా ఉంది. సో, వర్డ్ స్పేసింగ్ ప్రాపర్టీ అంటే యాజ్ ద నేమ్ సజెస్ట్స్ వర్డ్‌కి మధ్యలో ఉండే డిస్టెన్స్. సో, యూజువల్లీ మనం లెటర్ స్పేసింగ్ ప్రొవైడ్ చేస్తే లెటర్‌కి మధ్యన ఉండే స్పేస్ హారిజాంటల్ స్పేస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. అదే వర్డ్ స్పేసింగ్ యూజ్ చేస్తే వర్డ్‌కి మధ్య ఉండే స్పేస్‌ని కంట్రోల్ చేయొచ్చు. సో, ఇక్కడ 20 పిక్సెల్ అని యూజ్ చేస్తే దేర్ యూ గో. సో, ప్రతి వర్డ్‌కి మధ్యలో 20 పిక్సెల్ స్పేస్ అనేది ఆక్యుపై అవుతుంది. 25 ఆర్ 10 ఆర్ 5 దేర్ యూ గో. సో, ఇది వర్డ్‌కి మధ్యలో ఉండే స్పేస్‌ని కంట్రోల్ చేస్తుంది. సో, ఇవి డిఫరెంట్ టెక్స్ట్ ప్రాపర్టీస్ ఇన్ సిఎస్ఎస్. నౌ ఇవన్నీ కూడా మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో మన వెబ్ పేజెస్‌లో నెక్స్ట్ లెక్చర్‌లో మనం టైనీ సీడ్ వెబ్‌సైట్‌లో వాటి ఎగ్జాంపుల్స్‌ని క్లియర్‌గా చూద్దాం.